లం. నేర్చుకోవాలి అంటే మనకి కొన్ని అర్హతలు కావాలి, కొన్ని ధర్మాలు మనం పాటించాలి. శుద్ధమైన మనసుతో భక్తితో సాధన చేసి సాధించవచ్చు. అయితే ఎరుకతో సాధించాలి. ఎలా సాధించాలి? ఎరుక అంటే బ్యాంకులో డబ్బులు వేయడం తీయడం తెలియాలి, ఏటీఎం కావాలి, గురుపదేశం కావాలి. అలాగే మద్గురువులు చెప్పిన రహస్యం, తిరుమూలర్ బోగర్కు చెప్పినటువంటి రహస్యం, బోగరు 64 మంది శిష్యులకి ఉపదేశించిన రహస్యం స్వరయోగం, క్రియాయోగం. అదే మహావిద్య, శుద్ధ విద్య యోగం. ఇప్పటికీ పళనిలో బోగరు యొక్క సమాధి చుట్టూ 64 శిష్యుల యొక్క విగ్రహాలు ఉంటాయని చెప్పేసి శ్రీ శ్రీ కృష్ణ పరమహంస వారు మద్గురు చెప్పిన మాటది. ఆ రహస్యం ఏంటి? ఎన్నో చదివితే కానీ అర్థం కాదు, ఆలోచిస్తేనే కానీ అర్థం కాదు. అట్లాంటి సిద్ధ పురుషులు వారి నోటంట వచ్చినటువంటి మాట ఎంత సులువుగా ఉందో ఒకసారి ఆలోచించండి. అవసరము, అనవసరము, అపస్వరము అన్నారు. అవసరము లేనిది, అనవసరమైనది అపస్వరమట. శివస్వరము, శుభస్వరము, అవసరము, శివస్వరోదయము అన్నారట. ఆ మాటలు ఎంత చక్కగా అర్థం ఉందో చూడండి. ఏ భాషలో అక్కర్లేదు. ఏమిటి అవసరం ఏంటి, అనవసరం ఏంటి, అపస్వరం ఏంటి? ఆదివారము, సోమవారము, మంగళవారము, శనివారం సూర్యస్వరం ఉండాలి. అలాగా ఉండడమే శివస్వరము, శుభస్వరము, శివస్వరోదయము. బుధవారము, శుక్రవారము చంద్రస్వరం ఉండాలి, అదే శుభస్వరము. అదే గురువారం సుషమ్న స్వరం ఉండాలి, అదే శుభస్వరము. దానికి వ్యతిరేకంగా ఉంటే అపస్వరము, అనవసరము, అనర్థము అనే ఒక్క మాటలోనే మొత్తం అంతా ఏం చెప్పారు. అలాగే ప్రాణశక్తి యొక్క స్వరము యొక్క రహస్యాన్ని తెలుసుకుని దశ మహావిద్యలు, దశ నాడులు, దశ ఆయువులు, దశనాదాలు పట్టుకుని సాధన చేసినట్లయితే ఎరుకతో మనం సాధించగలుగుతాం. సులువుగా గురుపదేశము, స్వరయోగము, మంత్రదీక్ష సాధన ఎలా చేయాలి అది నేర్చుకోవాలి. ముద్రలు, సమయాలు, రంగులు, కొలతలు తెలుసుకుని చేస్తే మనకి ఫలితం వస్తుంది. ఉదాహరణ అపాన ముద్ర వేయండి, మనలోని చెడులన్నీ బయటికి పోతాయి, కల్మషాలు తొలగిపోతాయి. అది నిజమే. కానీ ఎప్పుడు పడితే అప్పుడు, ఎలాగ పడితే అలాగా, సమయం లేదు, దాని మంత్రము లేదు, దాని వాల్యూ కూడా లేదు. లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే ఫలితం ఎలా వస్తుంది? అపానం అంటే బయటకు పోయేది. బయటకు ఏంటి పోతుంది? నీ రోగం పోతుంది, నీ కల్మషం పోతుంది, నీ శరీరంలోని నాడుల్లో నీ కడుపులో ఉన్న దోషాలు కూడా బయటికి పోతాయి ఆ ముద్ర వేయడం ద్వారా. ఆ ముద్ర ఎలా వేయాలి? ఇలా వేయండి, ఇలా వేయండి కాదు. గిటారుగా కూర్చోవడము, చక్కగా ఉండడము, ఈ రకంగా ఈ 2 వేలు తిన్నంగా ఉండి కిందకు ఉండడము, మాయ వేలు, చూపుడు వేలు, అనాగమ వేలు, బటన్ వేలు కలిపి ఇలా ఉండడము. దీర్ఘంగా శ్వాస తీసుకోవడం, దీర్ఘంగా వదలడం వల్ల ఈ ముద్ర పనిచేస్తుంది. అది ఎప్పుడు చేయాలి? నీకు రోగం పోవాలా, నీలో కడుపులో దోషం పోవాలా, బయటికి పోవాలి. ఉచ్చాటన జరగాలంటే సూర్యోదయానికి 48 నిమిషాల లోపల, సూర్యోదయానికి ముందు 12 నిమిషాల దగ్గర నుంచి సూర్యోదయం తర్వాత 12 నిమిషాల వరకు ఈ ముద్ర వేయడం ద్వారా నీలో ఉన్న కల్మషాలు తొలగిపోతాయి, నీలోని రోగాలు తొలగిపోతాయి. అనేక జన్మల కర్మలు
నీ మానసికమైన చంచలం, గ్రహ దోషాలు, సమస్త దోషాలు పోవాలంటే సాయం సంధ్యా సమయం ఇదే ముద్రలో స్వరయోగం చేసినట్లయితే సాయం సంధ్యలోని 12 నిమిషాల ముందు 12 నిమిషాల తర్వాత 24 నిమిషాలు ఈ ముద్ర సాధన చేయడం ద్వారా శబ్ద తరంగాల్ని విడిచిపెట్టడం ద్వారా అనేక జన్మల కర్మలు కూడా భస్మీకృతం అవుతాయి. ఇది సమయం. ఏ దోషానికి ఎప్పుడు ఎలా పోతుంది అనేది ఆ ముద్ర ఉపయోగం. అది తెలిసి ఎరుగ్గా చేయడమే సాధన. ముద్రలు చదివామండి, ముద్రలు చూసామండి, వేసామండి, ఫలితం లేదండి అంటే ఎలా ఫలితాలు వస్తాయి? మీరు ఆశ్రయించరో, థియరీ తెలుసుకుంటారో, పని చేస్తారో, పని రాదు, ఫలితం రాదు, అంత అవుతుంది అలా చెప్తారనుకుంటారు. మరి ఇట్లాగా ప్రతిదానికి అర్థం తెలిసి థియరీ తెలుసుకుని ప్రాక్టికల్ చేసి సమయం తెలుసుకుని చక్కగా సాధన చేసినట్లయితే ఫలితాలు వస్తాయి. అట్లానే దశనాడులు, దశ వాయువులు అంటే ఏమిటి? అసలు దశనాడులు ఎలాగ వస్తున్నాయి? మూలం పట్టుకోవాలి. నీ రక్తం ఎలా తయారవుతుంది, నీ వీర్యం ఎలా తయారవుతుంది? అండములో ఉన్నదే పిండములోనే ఉంది, పిండములోనే ఉన్నదే అండములోనే ఉంది. అండములో ఏముంది? పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, గ్రహాలు, నక్షత్రాలు. మరి పిండములో అయ్యే తత్వాలు అయ్యే ఉన్నాయి. పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, గ్రహాలు, నక్షత్రాలు. ఈ రెండిటి అనుసంధానమే ఈ దేహం. ఈ దేహం ఎలా తయారైంది? వాటి తత్వాలు, ఆ నక్షత్రాలు, ఆ తత్వాలు, ఆ గ్రహాల యొక్క సంయోగం వలనే సృష్టి చరాచరములో వృక్షాలన్నీ కూడా ఉద్భవించినాయి. వృక్షాలు కూడా నక్షత్రాలు ఉన్నాయి, తత్వాలు ఉన్నాయి. దానికి రుచి, రంగు అన్నీ ఉన్నాయి. దాని నుంచి వచ్చిన ఆహారం పండు, కాయ, పువ్వు, ధాన్యం ఆహారం బుద్ధిస్తున్నాం. ఆ ఆహారం నువ్వు తినడం ద్వారా రసము, రక్తము, వీర్యము తయారవుతుంది. ఈ తయారై పని చేయడానికి ప్రాణం కావాలి. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా ప్రాణం ప్రవేశించి ఆ ప్రాణం మనకి వీటిని నడిపిస్తుంది. నీకు రక్తం కదలాలన్నా, వీర్యం కదలాలన్నా ప్రాణశక్తి కావాలి. ప్రాణశక్తి అనుసంధానమే వాయువుతో కూడుకుని ప్రాణం నడుస్తుంది. ఒకటి వేరు చేసి ఒకటి ఉండదు. అనేక మంది అనేక పేర్లతో ఆ తత్వాల్ని 72,000 నాడులకి కూడా 72,000 పేర్లు కూడా ఉన్నాయి. అందులోనే మనకి 10 పేర్లు, 10 నాడులు, 10 వాయువులు అని చెప్పబడింది. ఈ వాయువులు, నాడులు కలిసి పనిచేస్తేనే ఇందా చెప్పిన 3 కూడా పనిచేస్తాయి. అందుకని అక్కడ పేర్లు ప్రధానం కాదు, ఆ పని ప్రధానం. నువ్వు తిన్న ఆహారం రసంగా మారడానికి 15 రోజులు టైం పడుతుంది. రసం రక్తంగా మారడానికి 15 రోజులు టైం పడుతుంది. 15, 30. అది వీర్యంగా మారడానికి 90 రోజులు పడుతుంది. 90, 30, 120. అలాగ 120 సంవత్సరాలు నువ్వు బతకడానికి మార్గం ఏర్పడదు. 21,600 సార్లు శ్వాసలు నడుస్తూ నిమిషానికి 15 శ్వాసల ద్వారా దినానికి 21,600 సార్లు శ్వాసలు నడుస్తూ ఈ తత్వాలన్నీ క్రమంగా నడిచినప్పుడు 120 సంవత్సరాలు ఖచ్చితంగా బతుకుతాడు. వజ్రకాయంగా కూడా మన దేహాన్ని తయారు చేసుకోవచ్చు. 9 గ్రహాలు, 5 తత్వాలు, 27 నక్షత్రాలు, 108 పాదాలు, 27 నక్షత్రాలు. అలా ఈ నాడులకి, నక్షత్రాలకి, ఈ తత్వానికి నువ్వు తిన్న ఆహారం, ఏ తత్వంతో కూడుకున్నటువంటి ఏ వృక్షంతో నువ్వు తీసుకున్న ఆహారం, నీ శరీరానికి ఆ తత్వం సమన్వయం అవుతుంది. నీ ఆహారం రసంగా, రక్తంగా, వీర్యంగా మారుతుంది. ఆ తత్వం ద్వారా నీ పుట్టుక రహస్యం తెలుస్తుంది. అదే జ్యోతిషం, క్యాల్కులేషన్, గణితం అంటారు దాన్నే. గ్రహాలు, నక్షత్రాలు, పంచభూతాలు, నీ సమయం, నీ నాడి, నీ తత్వం ఏ సమయంలో ఉందో నువ్వు పుట్టిన సమయాన్ని బట్టి తెలుసుకోవడం వల్ల, నువ్వు తినే ఆహారం వల్ల, నువ్వు ఏం తింటే ఏ తత్వంలో ఉద్భవించావన్నది రహస్యం తెలిసిపోతుంది మనకి. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు కూడా తెలుస్తున్నాయి అప్పుడు మనకి. అలాంటి విజ్ఞానం స్వరయోగం. ఇలాంటి 10 మహావిద్యలు. ఈ రకంగా మనం గురువుని ఆశ్రయించి సేవ చేసి
అడిగి తెలుసుకుని మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ భారత భూమిని రక్షించుకుంటూ దశమహావిద్యలు సాధన చేసి స్వాతంత్రంగా ఆనందంగా మనం జీవించవచ్చు. దీని ముఖ్య సూత్రం, గణపతి ఎలాగైతే ప్రథముడో నిర్విఘ్నంగా జరగడానికి గణపతిని ముందు మనం సాధన చేయాలి. అలాగే మద్గురులు చెప్పినటువంటి సందేశం, ముఖ్యమైన సందేశం, నువ్వు ఏ ఆరాధన చేసినా ఏ సాధన చేసినా రక్షకుడు ఉండాలి. ఆ రక్షకుడే సుబ్రహ్మణ్యం, స్కందుడు, సేనాధిపతి స్కందుడు, కుమారస్వామిని కూడా మనం ఆరాధించాలి. శ్రీ విద్యలో ప్రధానాంశ. 3, నువ్వు ఏది చెయ్యాలన్నా సరే శివ సంకల్పం కావాలి. శివ సంకల్పం కాకుండా నువ్వేమీ చేయడానికి అధికారం లేదు. అందుకు శివారాధన చెయ్యాలి. ఈ 3 అయిన తర్వాతే దశమహావిద్యలో మనం ప్రవేశం చేయాలి. అప్పుడు దశమహావిద్యలే మీరైపోతారు, మీరే దశమహావిద్యలు అవుతారు. అద్భుతమైనటువంటి జ్ఞానంతో మనం సాధన చేయగలుగుతాం. గ్రహాలు, నక్షత్రాలు, పంచభూతాలు, ఆ దేవతలు, ఈ నాడులే ఈ ప్రాణాలే దశమహావిద్యలు. వాటిని సాధన ద్వారా, ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా, శబ్ద తరంగాల ద్వారా, ప్రకాశం ద్వారా, భక్తి, శ్రద్ధ, నమ్మకంతో శుద్ధ విద్యగా, మహావిద్యగా సాధన చేసినట్లయితే నీవే సాక్షాత్తుగా సదాశివుడు, నీ చుట్టూ దశమహావిద్యలు తాండవం చేస్తాయి. ఈ భూమి మీద నీకు మించిన వారు మరొకరు లేరు అన్న స్థితికి నువ్వు వస్తావు. గురువుని ఆశ్రయించాలి, గురువు చెప్పింది మనం చెయ్యాలి, శ్రద్ధగా చేయాలి, ఎరుగుతో చేయాలి. నాస్తికుడికి కూడా ఓకే అనేలాగా ఉండాలి, ఆస్తికుడు కూడా ఒకేలాగా ఉండాలి సాధన. నీ ప్రాణం మీద, నీ మీద నీకు ముందు నమ్మకం కావాలి. ఆ తర్వాత నీ తల్లిదండ్రులు, ఆ తర్వాత గురువు, ఆ తర్వాత భగవంతుడు. ఈ క్రమం మనం ఎప్పుడైతే చేస్తామో మన జీవితం అంతా కూడా ధన్యత చెందుతుంది. ఇదే యథార్థమైనటువంటి స్వధర్మ రక్షణ. సర్వధర్మ సమన్వయం వర్ధిల్లుగాక, స్వధర్మ రక్షణ కలుగుగాక. మీ ప్రాణాన్ని మీరు మీ చేతబట్టి ప్రాణం యొక్క విలువలు తెలుసుకుని, ప్రాణం యొక్క తత్వాన్ని తెలుసుకుని, విద్యా విత్తం వీరం కాళిదాసులాగా, రామకృష్ణులాగా సిద్ధపురుషులుగా మీరు కూడా ఒక సిద్ధపురుషుడిగా తయారై భారతమాత కన్న బిడ్డలు అద్భుతమైనటువంటి సింహంగా అవడానికి తయారవ్వండి. హర హర గురుదేవ్, రక్ష రక్ష మహాదేవ్.